హలో ఎవ్రీవన్, నేను ఈరోజు నా ఛానల్లో గోంగూర చికెన్ రెసిపీని ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోని ఒక్కసారి వాచ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు తెలిసి నాన్ వెజ్ని ఎక్కువ తినేవాళ్ళు చికెన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కానీ మనం ఎంత చికెన్ ఎక్కువ తిన్నా ఎవ్రీడే ఒకే స్టైల్లో అయితే తినలేం కదా. చికెన్ కర్రీని గ్రేవీ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా గోంగూర కర్రీ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోంగూర చికెన్లో యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మనకి కొంచెం పుల్ల పుల్లగా ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. అలానే అన్నంలో కలుపుకొని తినడానికి కానీ, బగారా రైస్లో కానీ, బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ చేసుకుంటే చాలా 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 బాగుంటుంది. ఇంకా నేను మీతో ఈ రెసిపీని అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వేడి ఆయిల్లో ఆనియన్స్ అయితే వేయాలి. ఆనియన్స్ నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అదే ఆనియన్స్లో చిల్లీ కూడా వేసి ఫ్రై చేశాను. ఇంకో సైడ్న గోంగూరను అయితే నీట్గా కడుక్కొని అలా పచ్చిమిర్చి వేసి పక్కన అయితే పెట్టేశాను నేను. అలానే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి మనకి ఒక కీ ఇంగ్రీడియంట్ అనమాట. ఏ కర్రీకైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసినప్పుడు మాత్రమే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మనము ఈ మధ్య కొనుక్కొచ్చిన అల్లం వెల్లుల్లి, అలానే ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం వెల్లుల్లి అయితే వాడుతున్నాము. అవి ఏం వాడినా సరే టేస్ట్ అంత బాగుండదు. మనం ఎప్పుడైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వాడతామో అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఆనియన్స్ మొత్తం ఈ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేశాను. ఇంకా ఫ్రై అయినా కూడా బాగుంటుంది. దాంట్లో ఇప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. చాలామంది మిక్సీ పడతారు, కానీ మిక్సీలో కంటే మనము అలా అల్లం వెల్లుల్లి నూరితేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ పాయింట్ మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఫ్రెష్ అల్లం వెల్లుల్లినే బాగుంటుంది. ఇంకా ఆ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో వేసేయాలి. అలా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసాక నేనైతే అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాను. చాలామంది ఇళ్లల్లో సాల్ట్ బదులు కల్లుప్పు అయితే వాడతారండి, రాక్ సాల్ట్. అది వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో మా రూమ్లో అయితే ఆ కల్లుప్పు లేక నేను నార్మల్ సాల్ట్ వేసేసాను. మీ దగ్గర కనుక అది ఉంటే ఈ సాల్ట్ని స్కిప్ చేసి ఖచ్చితంగా ఆ ఉప్పును మాత్రమే వాడండి. నేను ఇందాక పక్కన స్టవ్ మీద పెట్టేశాను కదా గోంగూర చిల్లీ కలిపి, అదైతే మొత్తం ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దాన్ని మనం పేస్ట్లా చేయాలి. సో మిక్సీలో వేస్తే ఏంటంటే చాలా పేస్ట్ అయిపోతుంది, అస్సలు బాగుండదు. నేనైతే దాన్ని రుబ్బుకున్నాను గోంగూరని. లేదంటే మనం స్పూన్తో అయినా స్మాష్ చేయొచ్చండి. స్పూన్తో స్మాష్ చేసినా సరే మెత్తగానే వస్తుంది. లేదంటే ఇలానే చేయొచ్చు. నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. ఇంకా దాన్ని అయితే మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేశాను. చికెన్ చూసారు కదా, సాల్ట్ అలానే పసుపు వేసుకొని నేను మూత పెట్టేసుకున్నా. ఇలా అయితే ఉడికిపోతుంది. కలర్ చూసారు కదా, కలర్ అనేది మనకి మంచి కలర్ వస్తుంది. నేను ఇంకా కారము అదేం వేయలేదు. ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేశాను. మనము గోంగూర చికెన్ వండుకుంటున్నప్పుడు టమాటాలు ఎక్స్ట్రాగా ఏమి వేయక్కర్లా ఎక్కువ. టమాటా అనేది ఆప్షనల్, మీరు టమాటా వేయకపోయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే గోంగూరలో ఆ పులుపు దనం అయితే ఉంటుంది కాబట్టి మీరు టమాటా లేకుండా కూడా వాడుకోవచ్చు. చాలామంది అయితే గోంగూర చికెన్లో టొమాటోస్ అనేవి యూస్ చేయరు. నేనైతే వేసాను. నేను ఇప్పటిదాకా కారం వేయకుండానే కారం వేసినంత కలర్ అయితే వచ్చింది చికెన్కి. అంటే చూడండి, మనం బాగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసి అప్పుడు చికెన్ వేస్తే చికెన్ ఉడుకుతున్నప్పుడు మనకి మంచి కలర్ అయితే వస్తుంది. లేదంటే ముక్క వైట్గా ఉండి కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కారం వేసాను. ఇంకా ఈ ఫైనల్ స్టేజ్లో వాటర్ మొత్తం ఎగిరిపోయి లైట్గా గ్రేవీ ఉన్నప్పుడైతే కారం వేసానండి. కారం వేసి మొత్తం తిప్పుకొని ఇంకా కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టి సిమ్లో అయితే పెట్టేయాలి. ఎందుకంటే కారం వేసిన వెంటనే మనం వాటర్ పోసినా లేదంటే గోంగూర వేసినా ఆ కారం పచ్చి స్మెల్ అయితే తెలుస్తుంది. మీరు కారం వేసిన పసుపు, ఉప్పు ఏది వేసినా సరే మనమైతే ఒక 5 minutes దాన్ని మూత పెట్టి అలా ఉంచాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం పోయి ఆ ముక్కకు పట్టేదాకా మూత పెట్టయితే ఉంచాలి. ఇంకా ఫైనల్గా అయితే కారం వేసాక నా కర్రీ అయితే ఈ కలర్లో ఉంది. ఇంకా ఇలా కూడా తినేయచ్చు. ఫైనల్గా ఇదే చికెన్ కర్రీ. సో రంగు రుచి అయితే చాలా బాగుంటుంది. ఇంకా గోంగూర చికెన్ కాబట్టి మనం ఫైనల్గా రుబ్బి పెట్టేసుకున్న గోంగూరను అయితే ఆ చికెన్ కర్రీలో యాడ్ చేసేద్దాము. నేనైతే దాన్ని రోట్లో రుబ్బానండి. మెత్తగా కూడా లేదు,
కొంచెం కచ్చా పచ్చాగా అయితే బాగుంటుంది తినడానికి, లేదంటే మెత్తగా ఉంటే వేరేలా ఉంటుంది. సో మీ ఆప్షన్ అనమాట, మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోవచ్చు. నేను ఈ గోంగూర అనేది కొంచెం గట్టిగా ఉందని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం వాటర్ యాడ్ చేసి అలానే మొత్తం ఫైనల్గా రెడీ అయిపోయిన కర్రీలో గోంగూర అయితే వేసి మొత్తం తిప్పేశాను, ఆ కూర మొత్తం కలిసేలాగా. చూస్తున్నారు కదా, సో అలా తిప్పేయాలి. గోంగూర మొత్తం మిక్స్ చేసాక చికెన్లో అయితే ఇలా కలిసిపోతుంది. ఫైనల్గా అయితే కర్రీ ఇలా ఉంటుందండి. నేను గోంగూర మిక్స్ చేసిన తర్వాత కూడా మూత పెట్టి కొంచెంసేపు సిమ్లో 5 to 7 minutes అయితే ఉంచాను. ఎందుకంటే ఇందాక వరకు గోంగూర అనేది సెపరేట్గా మనం ఉడికించాం కదా, ఇప్పుడు చికెన్లో వేసి ఉడికించినప్పుడు ఆ గోంగూరలో ఉన్న అరోమా కానీ ఆ పుల్లదనం కానీ చికెన్ ముక్కకైతే పడుతుంది. కాబట్టి గోంగూర అనేది చికెన్లో వేసి కూడా మనం ఒక 7 to 5 minutes అనేది అలా ఉడికించాలి. అప్పుడే మనకి గోంగూర చికెన్ ఫ్లేవర్ వస్తుంది. లేదంటే మీరు గోంగూర వేసిన వెంటనే కట్టేస్తే జస్ట్ ఏదో గోంగూర విడిగా చికెన్ కలుపుకున్నట్టు అయితే ఉంటుంది. సో మీరు అవి ఖచ్చితంగా ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఖచ్చితంగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఆ వాటర్ అలానే ఆ పైన నూనె మొత్తం పైన తేలుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను మామూలుగా నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది కదా, నేను వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను కాబట్టి నేనైతే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు. తక్కువ ఆయిల్తోనే నేనైతే నా కూరలన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. సో తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్‌గా నేనైతే ఆ కర్రీలో హోమ్ మేడ్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. నేను హోమ్ మేడ్ అని పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇప్పుడు బయట దొరికే ప్యాకెట్స్‌లో మసాలా అయితే వాడుతున్నారు. చికెన్ మసాలా అని, ఫిష్ మసాలా అని, బిర్యానీ మసాలా, పలావ్ మసాలా అని. అస్సలు నేనైతే అవేం ప్రిఫర్ చేయనండి. మనము ఇంట్లో విడిగా ధనియాలు తెచ్చుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచి ధనియాల పొడి అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేను ఆ మసాలాని మాత్రమే నేను ఇంట్లో వాడతాను. ఒక పక్క చికెన్ ప్రిపేర్ అయిపోతుండే, పక్కనైతే నేను రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మొత్తం ప్రిపేర్ అయిపోయాక వేడి వేడి అన్నము అలాగే గోంగూర చికెన్ కర్రీని అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మొత్తము రంగు, రుచి మొత్తం అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. మీలో ఎవరైనా చికెన్‌ని ఎవ్రీడే ఒకేలా తింటూ ఉంటే ఒక్కసారి గోంగూర చికెన్ రెసిపీని అయితే ట్రై చేయండి. ప్రతిసారి అదే చేసుకొని తింటారు. సో ఇప్పటి వరకు నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలో యూస్ఫుల్ కంటెంట్ ఉందని మీకు అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. బాయ్.